హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి 2019 సిలబస్లో భాగంగా మెగా గ్రాండ్ టెస్ట్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటి వరకు కూడా 11 మోడల్ పేపర్ చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, గ్రాండ్ టెస్ట్. బట్ ఇది మాత్రము చాలా స్పెషల్, ఎందుకంటే ఇందులో పేపర్ 2కి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా, ఓకేనా, పేపర్ 2కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యంగా పూర్తి వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఆల్మోస్ట్ 80 to 90% సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పేపర్ ద్వారానే. అందుకే ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన సరి అయిన అంశము క్రింది వాటిలో ఏది? సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైన సమాధానమే. మరి వివరాలు చూద్దాము. మొదటిది, 2005 సెప్టెంబర్ 7న పార్లమెంట్ దీన్ని ఆమోదించింది. 2006 ఫిబ్రవరి 2న వెనుకబడిన 200 జిల్లాలలో అమల్లోకి వచ్చింది. 2009 అక్టోబర్ 2న ఈ చట్టాన్ని సవరించారు. ఓకేనా, ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకానికి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యొక్క లక్ష్యాలు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మొదటిది, ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి చట్టపరమైన హామీలతో 100 రోజుల వేతనంతో కూడిన ఉపాధి కల్పించడం. నెక్స్ట్, ఉపాధి కల్పన ద్వారా స్థిరమైన ఆస్తులను సృష్టించి గ్రామీణ జీవనోపాధి వనరుల ఆధారాన్ని పటిష్టం చేయడము. స్త్రీ పురుషులకు హామీ ఇచ్చిన కనీస వేతనము చెల్లించడము. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము క్రింద తొలి విడత 200 జిల్లాల ఎంపిక ఏ ప్రతిపాదికన జరిగింది ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1, జిల్లాలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. ఆప్షన్ 2, జిల్లాలోని వ్యవసాయ వేతనాల రేట్ల ఆధారంగా. నెక్స్ట్, ఒక్కో వ్యవసాయ కార్మికుని ఉత్పత్తి ప్రమాణం ఆధారంగా. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటి మరి? పైవన్నీ సరైన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చు. దేనికి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము తొలి విడతగా 200 జిల్లాల ఎంపిక ఏ ప్రతిపాదన జరిగిందంటే ఈ యొక్క 3 కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, MNREGA దీనికి సంబంధించి సరైన అంశము ఏంటి? మొదటిది, జమ్మూ కాశ్మీర్కి ఇది వర్తించదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాదిలోగా పథకాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా. ఆప్షన్ 3, ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, జమ్మూ కాశ్మీర్కి ఇది వర్తించదు. ఓకేనా, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అకార్డింగ్ టు అదేంటంటే భారత రాజ్యాంగం దానికి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పించడం వల్ల జమ్మూ కాశ్మీర్కి ఇది వర్తించదు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రధానంగా, ఓకేనా, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రధానంగా పరిపాలన పరమైనది, విధుల పరమైనది, భౌగోళిక పరమైనది. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 మరియు 2 సరైన సమాధానాలు. పరిపాలన పరమైనది, విధుల పరమైనది, భౌగోళిక అంశము ఇందులో రాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? 1, ప్రపంచ సముద్ర ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానము. నెక్స్ట్, రొయ్యల ఉత్పత్తిలో 3వ స్థానము. బైరైటీస్ ఉత్పత్తిలో మొదటి స్థానము. పైవన్నీ సరైన సమాధానాలే. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇందులో సరి అయినది ఏంటి మరి దీనికి? సో మొదటిది, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ దీనిని పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్, వివిధ పథకాల ద్వారా నిధులు పొందే ఏజెన్సీలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, నిధుల నిర్వహణ నియంత్రణ పర్యవేక్షణతో పాటు పారదర్శకత కలిగి ఉండాలి. మరేది సమాధానం కరెక్ట్ ఫ్రెండ్స్? ఇందులో పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన అంశము ఏంటి? ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది.
మొదటిది అన్నపూర్ణ సాఫ్ట్వేర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నిత్యావసర వస్తువుల పర్యవేక్షణ కోసము దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రాగస్ సాఫ్ట్వేర్ జాతీయ గ్రామీణాభివృద్ధి పథక అమలు నిధుల పర్యవేక్షణకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి సాఫ్ట్వేర్ ఇది. నెక్స్ట్ వన్ ప్రియా సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పంచాయతీ సంస్థల ఖాతాల నిర్వహణ కోసము ప్రతి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఆన్సర్ ఏంటి ఇందులో? ఆన్సర్ 4. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది వీటిపైన. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ వేర్వేరు చట్టాలను ఏకీకృతం చేస్తూ సమగ్ర చట్టాన్ని ఎప్పుడు రూపొందించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 9వది ఆన్సర్ ఆప్షన్ 1 1964 1964వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్ స్థానిక సంస్థల నిధులను గుర్తించండి స్థానిక సంస్థల విధులను గుర్తించండి. మొదటిది ఏ పరిపాలన భాగస్వామ్యాన్ని పెంపొందించడము మొదటిది. నెక్స్ట్ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడము. నెక్స్ట్ వన్ సామాజిక పరివర్తన తీసుకురావడము. నెక్స్ట్ వన్ సామాజిక సాధన. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1 సరైన సమాధానం ఫ్రెండ్స్. ఏంటది? ABCD 4 కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సమితి ప్రాధాన్యత అంటే 2వ అంచె బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించింది. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ రద్దు గ్రామ కమిటీ ఏర్పాటు అశోక్ మెహతా కమిటీ సూచించింది. నెక్స్ట్ వన్ సామాజిక న్యాయ కమిటీలు జలగం వెంగళరావు కమిటీ సూచించడము జరిగింది. మరి ఇందులో సరైన అంశం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన అంశాలే. ప్రతి కమిటీకి సంబంధించిన అంశాన్ని ఇందులో మనము ఇంపార్టెంట్ అంశాన్ని పేర్కొనడము జరిగింది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన రాజ్యాంగబద్ధ సంస్థలు క్రింది వాటిలో ఏవి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD. అన్నీ కూడా సరైన సమాధానమే. ఏంటి మరి 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగబద్ధ సంస్థలు రాష్ట్ర ఆర్థిక సంఘము, రాష్ట్ర ఎన్నికల సంఘము, జిల్లా ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ అభివృద్ధి కమిటీ 3 కూడా ఇందులోకే వస్తాయి. నెక్స్ట్ వన్ సూక్ష్మ విత్త సంస్థలు ఎవరికి రుణాలు ఇస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎవరికి మరి? వ్యక్తులకు అదేవిధంగా గ్రూపులకు. ఓకేనా, గ్రూపులకు కూడా ఈ సూక్ష్మ విత్త సంస్థలు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ SERP గురించి సరైన అంశం ఏంటి? సెర్ప్ అంటారు దీన్ని. ఓకేనా, చూద్దాం. దీనిని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించేందుకు సామాజిక సమీకరణ ద్వారా సంస్థాగత వేదికతో పేదరిక నిర్మూలనకు ఇది కృషి చేస్తుంది. నెక్స్ట్ వన్ సమాజ ఆధారిత సంస్థల ద్వారా కార్యక్రమాలు అమలు చేయడము. నెక్స్ట్ పైవన్నీ కూడా సరైనవే. మరి ఆన్సర్ ఏంటి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గురించి సరైన అంశం ఏంటి? హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ప్రస్తుత డైరెక్టర్ జనరల్ WR రెడ్డి మొదటి అంశము. నెక్స్ట్ వన్ గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. నెక్స్ట్ వన్ గ్రామీణాభివృద్ధి పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి శిక్షణ ఇతర సేవలను అందిస్తుంది. నెక్స్ట్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఆన్సర్ ఏంటి మరి? పైవన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 2018 ప్రకారము అంత్యోదయ పథకము అమలులో దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి గ్రామము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కుల్గాడ్ కర్ణాటక. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ సమావేశానికి హాజరయ్యే సభ్యుల గురించి సరి అయిన అంశము క్రింది వాటిలో ఏదో గుర్తించండి. ఏంటది? మొదటిది స్థానిక MPTC శాశ్వత ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. దేనికి? ఇది గ్రామ పంచాయతీ సమావేశాలకు సంబంధించి క్వశ్చన్ మంచిగా గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, సో స్థానిక MPTCలు ఎవరైతే ఉంటారో గ్రామ పంచాయతీ సభలకి లేదా సమావేశాలకి శాశ్వత ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. నెక్స్ట్ వన్ స్వయం సహాయక సంఘాల
సంఘము సభ్యుడు లేదా కోఆప్టెడ్ సభ్యుడిగా నామినేట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, పై అందరికీ గ్రామ పంచాయతీ తీర్మానంలో ఓటు హక్కు ఉండదు. మరి ఏది సమాధానం కరెక్ట్? ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సందర్భాలలో ఏ పంచాయతీ సంస్థలోని సభ్యులు అనర్హులుగా ప్రకటించబడతారు? మరి ఏ సిచ్యువేషన్స్లో చూద్దాము. ఒకటవది 1995 మే 30వ తేదీ తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగినప్పుడు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే ఇవి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్, పేపర్ 2కి ముఖ్యంగా. సో 1995 మే 30వ తేదీ తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగినప్పుడు వారేంటి అనర్హులుగా ప్రకటించబడతారు? వరుసగా 90 రోజులు గైహాజరైనప్పుడు. ఓకేనా, గ్రామ పంచాయతీ సమావేశాలకి. నెక్స్ట్ వన్, ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇతర స్థానిక సంస్థలలో సభ్యుడిగా ఉంటే. ఓకేనా. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1 ABCD 3 కూడా సరైన సమాధానాలే. ABCD 4. నెక్స్ట్ వన్, ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సరైన అంశం ఏంటి? అవిశ్వాస తీర్మాన నోటీసుకు సగం మంది సభ్యులు మద్దతు తెలపాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, తీర్మానించే తీర్మానాన్ని మొత్తం సభ్యులలో సగం మంది సభ్యులు ఆమోదించాలి. నెక్స్ట్ వన్, ప్రతి అవిశ్వాస తీర్మానం మధ్య నిడివి 4 సంవత్సరాలు ఉండాలి. అంటే ఉప సర్పంచ్ పైన మొత్తం పదవి కాలంలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు? కేవలం ఒకసారి మాత్రమే. ఓకేనా. సో ఇందులో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైన సమాధానాలే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సర్పంచ్ తన విధుల నిర్వహణలో విఫలమైతే అతన్ని పదవి నుంచి తొలగించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3. జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శికి సంబంధించి సరైన అంశము ఏంటో గుర్తించండి. ఒకటవది, ప్రభుత్వ అనుమతితో పంచాయతీరాజ్ కమిషనర్ ఒక గ్రామ పంచాయతీకి లేదా గ్రూప్గా చేసిన పంచాయతీలో కార్యదర్శిని నియమిస్తారు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేస్తాడు తను. నెక్స్ట్ వన్, తన విధుల నిర్వహణలో ప్రభుత్వానికి బాధ్యత వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ 2020-23 ఆర్థిక సంవత్సరంలో, అంటే ఆ సంవత్సరాల మధ్యకాలంలో దార్శనిక పత్రాన్ని ఏ పేరుతో విడుదల చేయడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. స్ట్రాటజీ ఫర్ న్యూ ఇయర్ అట్ 75 పేరుతో ఈ యొక్క నీతి ఆయోగ్ 2020-23 సంవత్సరానికి దార్శనిక పత్రాన్ని విడుదల చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ తీర్మానాలను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? గ్రామ పంచాయతీ తీర్మానాలను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1. జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఎవరి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్ జారీ చేయడానికి వీలు లేదు? ఓకేనా, రాజకీయ పార్టీల విప్ జారీ చేయడానికి ఎందులో వీలు ఉండదు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక విషయంలో. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము 11వ షెడ్యూల్లో పేర్కొనబడిన పంచాయతీ విధుల్లో సరికాని అంశం ఏంటి? 1. దివ్యాంగుల సంక్షేమము, ప్రజా పంపిణీ వ్యవస్థ, పెన్షన్లు, కోళ్ళ పరిశ్రమ. ఏది సరైన అంశం కాదు ఫ్రెండ్స్? ఆప్షన్ 3. పెన్షన్లు అనే విషయము సరైన అంశము కాదు. నెక్స్ట్ వన్, ఒక లోక్సభ పరిధి 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు విస్తరించి ఉంటే అలాంటి సందర్భంలో లోక్సభ సభ్యుడు ఇలాంటి అధికారాన్ని కలిగి ఉంటాడు అతను. 1. అన్ని జిల్లా పరిషత్లలో హోదారీత్యా సభ్యునిగా ఉంటాడు. నెక్స్ట్ వన్, వాటి సమావేశాల్లో పాల్గొని ఓటు హక్కు కలిగి ఉంటాడు. పై 2 సరైనవి మరియు పై 2 సరైనవి కాదు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3. పై 2 కూడా సరైన అంశాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీటిని, ఈ క్వశ్చన్ పేపర్ని కనుక మీరు చాలా క్లియర్గా 1-2 సార్లు చదవండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంత డెప్త్గా ఉంది ఫ్రెండ్స్ పేపర్ ఇది. ఓకేనా, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోంచి ఖచ్చితంగా పక్కాగా 50% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2018 ప్రకారము ఈ జాబ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి స్థానంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది. ఓకేనా, ఏంటి? 1 గ్రామ పంచాయతీ వార్డు విభజన పంచాయతీరాజ్ కమిషనర్. గ్రామ పంచాయతీలో వార్డులకు రిజర్వేషన్లు రెవెన్యూ డివిజనల్ అధికారి చేతిలో ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ గ్రామ ఎన్నికల సంఘము. అండ్ పైవన్నీ సరి అయినవే. ఆన్సర్ ఏంటి మరి? 28 దానికి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఓకేనా, వెంగళరావు కమిటీ, ఎంటి రాజ్ కమిటీ, నరసింహం కమిటీ, జీవీకే రావ్ కమిటీ. ఓకేనా, దీనిలో సరైన అంశం ఏ విధంగా ఉందో చూద్దాము. సో మొదటి దానికి వెంగళరావు కమిటీ ఆప్షన్ 4 ఏంటది? పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అనే అంశం పైన ఇది ఏర్పాటు చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకటి దానికి ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఎంటి రాజ్ కమిటీ స్థానిక సంస్థల పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ. నెక్స్ట్ వన్, నరసింహన్ కమిటీ. ఓకేనా, సామాజిక న్యాయ కమిటీలు. నెక్స్ట్ వన్, జీవీకే రావ్ కమిటీ జిల్లా అభివృద్ధి బోర్డులకు సంబంధించినటువంటి కమిటీ ఇది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థలలో పదవి ప్రమాణ స్వీకారం గురించి సరైన అంశం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. 1 ప్రజాప్రతినిధులు అధ్యక్షులు రాజ్యాంగానికి విధేయత ప్రకటిస్తూ ప్రమాణ స్వీకారం చేయాలి. మొదటి సమావేశము రోజు నుంచి 3 నెలలలోగా ప్రమాణ స్వీకారం చేయకపోతే పదవిని ఖచ్చితంగా కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో సరైన అంశము ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 3 పై 2 సరైన అంశాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి? 1 దిశ పోర్టల్ దీనికి సంబంధించింది. జిల్లా పంచాయతీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పథకాలు సమీక్షించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, పెన్సిల్ పోర్టల్ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క పోర్టల్ ఏర్పాటు. లక్ష్య అనేటువంటి పోర్టల్ని మాతా శిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. సో మరి ఇందులో సరైన అంశం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన అంశాలే. ఓకేనా, సో అంటే ఇందులో పైవన్నీ అంటే ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అందుకోసమే ఈ పేపర్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి సరైన అంశం ఏంటి? 1 పొదుపు ఖాతాలను ప్రోత్సహించి సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడము. నెక్స్ట్ వన్, 1 లక్ష అంతర్గత బీమాతో రూపే డెబిట్ కార్డులను ఇస్తారు. నెక్స్ట్ వన్, ఈ పథకము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది లేదా నమోదు కావడము జరిగింది. ఆన్సర్ ఏంటి మరి? ఆఫ్ కోర్స్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన అంశాలే. దీనికి సంబంధించి ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి పై 3 కూడా సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం గురించి సరైన అంశము ఏంటి? 1 సుమారు 27,000 గ్రామాల్లో 55 అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. దీని రూపకర్త ఎస్కే డే. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75%, కేంద్రం 75, రాష్ట్రం 25 నిష్పత్తిలో నాన్ రికరింగ్ ఖర్చులు భరించాలి. నెక్స్ట్ వన్, అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ దీనికి నిధులను సమకూర్చడం అనేది జరుగుతుంది. మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2 ABCD 4 కూడా సరైన సమాధానాలే. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థల ఖాతాలను ఆడిట్కి సంబంధించి సరైన అంశం ఏంటి? 1 ప్రాథమిక ఆడిట్ను డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు చేస్తారు. డైరెక్టర్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము మార్గనిర్దేశకం చేస్తుంది దీనికి సంబంధించి. సో ఇందులో ఆప్షన్ 3 పై 2 సరైనవే, ఆప్షన్ 4 పై 2 సరైనవి కాదు. ఆన్సర్ ఏంటి మరి? పై 2 కూడా సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ గురించి సరైన అంశము ఏంటి? 1 పంచాయతీరాజ్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. కార్యనిర్వాహక స్వేచ్ఛ కలిగి ఉండును. పై 2 సరైనవే, పై 2 సరైనవి కాదు. ఆన్సర్ ఏంటి మరి? పై 2 కూడా సరైన అంశాలే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా
జతపరచబడలేదు అదేంటి? ఒకటవది ప్లాన్ ప్లస్ పథకాల నిధుల ఏకీకరణ నిధుల ఆధారం. నెక్స్ట్ వన్ యాక్షన్ సాఫ్ట్ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసము. సర్వీస్ ప్లాన్ పంచాయతీ పౌర సేవలు. ప్రియా సాఫ్ట్ కేంద్ర నిధుల నిర్వహణ. సో ఇందులో సరికానిది ఏంటి? ఆప్షన్ 4 సరికానిది. ఓకేనా? సో మిగతావన్నీ కూడా సరైన అంశాలే ఫ్రెండ్స్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. మరి ప్రియా సాఫ్ట్ అనేది ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? కేంద్ర నిధుల నిర్వహణ కాదు. ఇది ఏంటిదంటే గ్రామ పంచాయతీలో, ఓకేనా, గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి అకౌంట్స్ని కేంద్ర నిధుల కోసం కాదు, ఇది కేంద్ర నిధుల నియంత్రణ కోసం కాదు, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వివిధ రకాల అకౌంట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు కూడా ఇందులో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతి గ్రామ పంచాయతీలో ఈ యొక్క ప్రియా సాఫ్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీనిపైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీలపై 14వ ఆర్థిక సంఘం సిఫారసులను గుర్తించుము. 1 గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చు నిధుల మొత్తంలో 2% ఉంచరాదు. నెక్స్ట్ వన్ ప్రకటనలపై పన్నులు విధించుకోవడము. నెక్స్ట్ వన్ పనితీరు ఆధారంగా విడుదల చేయబడని గ్రాంట్లను పంచాయతీలకు సమానంగా పంచాలి. పైవన్నీ సరైన అంశాలే. అంటే ఆన్సర్ ఏంటి? పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ పంచాయతీ గ్రాంటులకు సంబంధించి సరైన అంశము ఏంటి? గ్రాంటుల నిర్ధారణ కోసము ఆర్థిక సంఘాల స్వంత పద్ధతులను రూపొందించుకోవచ్చు. ఎలాంటి షరతులు లేకుండా గ్రాంటులు ఇవ్వాలి. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి పై రెండు కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్ ఖాతాల నిర్వహణ విషయంలో పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా వ్యవహరించాలి? 1 కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నమూనా ప్రకారము. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనలు కూడా పాటించాలి. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 పై 2 కూడా సరైనవే. ఏంటి? కేంద్ర ప్రభుత్వము ఏవైతే సాఫ్ట్వేర్ను రూపొందించి అందిస్తుందో వాటిని పాటించాలి. అట్ ది సేమ్ టైం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏవైతే సూచనలు ఇస్తారో వాటిని కూడా తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ పంచాయతీరాజ్ వ్యవస్థల ఖాతాల నిర్వహణలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? 1 వార్షిక అకౌంట్ల సకాలంలో పూర్తి చేయలేకపోవడము. 2 సురక్షితులైన సిబ్బంది లేకపోవడము. 3 నిర్ణీత సాఫ్ట్వేర్ లేకపోవడము. అండ్ ఆప్షన్ 4 1 and 2. ఆప్షన్ 4 సరైన సమాధానం. ఇక్కడ 1 మరియు 2 మాత్రమే సరైన సమాధానాలు. 3వది ఎందుకు కాదు మరి? నిర్ణీత సాఫ్ట్వేర్ లేకపోవడం అనేది రాంగ్. ఎందుకంటే చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రియా అనే సాఫ్ట్వేర్ చాలా పగడ్బందీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ అది. సో దాన్ని ఉపయోగించడం వల్ల ఈజీగా గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగేటువంటి అన్ని వ్యవహారాలను పారదర్శకంగా చూసే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 14వ ఆర్థిక సంఘము స్థానిక సంస్థలకు ఎన్ని రకాల గ్రాంటులను సూచించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆప్షన్ 2 2 రకాల గ్రాంటులను సూచించడము జరిగింది. MNREGA క్రింద సామాజిక తనిఖీకి సంబంధించిన సరైన అంశము ఏంటి? 1 గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ గ్రామ సభను ఆధ్వర్యంలో జరుగుతుంది. మండల స్థాయి చివరిలో జరిగే ప్రజా వేదికలో ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో గ్రామ స్థాయి తనిఖీ బృందం వారి నివేదికలను సమర్పిస్తారు. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ వారు దీనికి సహకరించడం అనేది జరుగుతుంది. మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి వివిధ శాఖల కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ స్వయం సహాయక బృందాల గురించి సరైన అంశము ఏంటి? ఆప్షన్ 1 ఏ చట్టం క్రింద నమోదు తప్పనిసరి కాదు. స్వయం సహాయక బృందాల క్లస్టర్లలో సుమారు 25 నుంచి 40 గ్రామాలు ఉంటాయి. ఇందులో సరైన అంశం ఏది ఫ్రెండ్స్? ఆప్షన్ 3 పై 2 కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి విధి కానిది ఏది క్రింది వాటిలో? 1 కుల ధృవీకరణ పత్రాల జారీ, విపత్తుకు సంబంధించి సమాచారం ఇవ్వడము, పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ,
గ్రామ పంచాయతీ తీర్మానాలను రాయడము. మరి ఇందులో సరైన సమాధానము ఏంటి ఫ్రెండ్స్? అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి విధి కాదు. ఏంటది? కుల ధృవీకరణ పత్రం ఇవ్వడు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరిస్తారు మరి? ఇది ఎంఆర్ఓ ఇస్తారు. ఓకేనా? మండల రెవెన్యూ ఆఫీస్లో దీన్ని జారీ చేయడం జరుగుతుంది. దీనితో గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎలాంటి సంబంధము లేదు. మిగతావన్నీ కూడా గ్రామ పంచాయతీ విధుల కిందకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. సమాజ ఆధారిత సంస్థలలోనికి వచ్చేవి ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? స్వయం సహాయక గ్రూపులు, స్వచ్ఛంద సంస్థలు, లాభాపేక్ష లేనటువంటి సంస్థలన్నీ కూడా సమాజ ఆధారిత సేవా సంస్థల్లోనికే వస్తాయి. నెక్స్ట్ వన్. పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఎవరి పేరుతో తెరవబడుతుంది? పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంబంధిత ఖాతాధిపతి. నెక్స్ట్ వన్. వికేంద్రీకరణలో సమకాలీన ధోరణులను గుర్తించండి. 1 స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం పెరగడము. 2 అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధుల ప్రోత్సాహం. 3 రాజ్యాంగ చట్టపరమైన ఏర్పాట్లు. పైవన్నీ కూడా సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఏంటి? పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. పంచాయతీరాజ్ సంస్థలలో అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో దాన్ని ఏర్పాటు చేయవలన అంటే దాన్ని రూపొందించడానికి గల ప్రాముఖ్యత. 1 మూడంచెల పంచాయతీరాజ్ సంస్థల అకౌంటింగ్లో ఏకరూపత ఉండాలి, అకౌంటింగ్ సమగ్రత ఉండాలి, జాప్యత ఉండకూడదు, ప్రాధాన్యతల ప్రకారము ఖర్చు పెట్టడానికి పర్యవేక్షణకు వీలుగా ఉండాలి. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 1 ABC 3 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్. అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకము అని క్రింది వాటిలో దేన్ని పేర్కొంటాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ వన్. గ్రామ పంచాయతీలకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక వనరులు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గ్రాంటులు. నెక్స్ట్ వన్. స్థానిక ప్రభుత్వాలపై ప్రభుత్వము ఏ విధమైన నియంత్రణ కలిగి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏంటవి? పరిపాలనా నియంత్రణ, విత్త నియంత్రణ, ఆడిటింగ్ నియంత్రణ, చట్టపరమైన నియంత్రణ. ఇవి 3 కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 ప్రకారము మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 53. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మొదటి స్థానంలో తెలంగాణ ఉంది, తర్వాత హర్యానా ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. పంచాయతీ చట్టానికి సంబంధించి రూల్స్, పెనాల్టీలు, బైలాస్ రూపొందించే అధికారము ఎవరికి ఉంది? 54వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్ వన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఖర్చును ఎవరు భరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాష్ట్ర ప్రభుత్వమే. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. గ్రామ పంచాయతీలు విధించేటువంటి పన్నులు క్రింది వాటిలో సరైనవి ఏంటి? 1 ఇంటి పన్ను, కాటా రుసుం, ప్రత్యేక అవసరాల కోసం వ్యవసాయ భూమిపై పన్ను, కమ్యూనిటీ ల్యాండ్, పూరంబోక్, యూజర్ ఛార్జీలు. మరి ఇందులో సరైన అంశము ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సరైన అంశము 56 ఆప్షన్ 3 ABCD 4 కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్. గ్రామ పంచాయతీలు విధించే ఇంటి పన్నుకు సంబంధించి సరైన అంశం ఏంటి? 1 వార్షిక ప్రతిపాదన విధిస్తారు. నెక్స్ట్ వార్షిక అద్దె ప్రతిపాదికన నిర్ణయిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పై 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్. స్వచ్ఛంద సంస్థల గురించి సరైన అంశము ఏంటి? 1 7వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి పథకాల కార్యక్రమాల అమల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంపై దృష్టి సారించారు. స్వచ్ఛంద సంస్థలు బహుళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని తగ్గించడము, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ A ABC 3 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్. సూక్ష్మ రుణాల గురించి సరైన అంశము ఏది క్రింది వాటిలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రుణాలు. నెక్స్ట్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడము, సూక్ష్మ రుణాల వలన మహిళా సాధికారత. నెక్స్ట్ వన్. పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్.
గ్రామీణ సముదాయం లక్షణం కానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 వైయక్తిక జీవితం అనేది లక్షణం కాదు. వ్యవసాయం ప్రధాన వృత్తి, సామాన్య జీవితం, ఇరుగు పొరుగు వారి పాత్ర, ఇవి 3 కూడా సరైనవే. ఓకేనా? ఒక వైయక్తిక జీవితం అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఒకటవది, జెండర్ అనేది సమాజంచే నిర్ణయించబడుతుంది. జెండర్ తాత్కాలికమైనది, ప్రాంతాలను బట్టి మారుతుంది. పైవన్నీ కూడా సరైన అంశాలే. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్, పంచాయతీ నిధికి సంబంధించి సరైన అంశము ఏది? ఒకటి, వివిధ ఆధారాలను నిధిగా ఏర్పరచాలి. ప్రత్యేకంగా విధించిన వసూలు చేసిన సొమ్మును ఇందులో ఉంచాలి. ఈ నిధికి రాబడి ఖర్చులను అకౌంట్స్ నేరుగా చూపాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరిగానే గుర్తించబడినవి. ఏంటి మరివి? గ్రామోదయ సంకల్ప్ మ్యాక్ 10 పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, కురుక్షేత్ర మ్యాక్ 10 గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి విశేషాలు, యోజన మ్యాగజైన్ ఫ్రెండ్స్, ఇది గ్రామోదయ సంకల్ప్ మ్యాగజైన్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని వెలువరిస్తుంది. కురుక్షేత్ర మ్యాగజైన్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి విశేషాల గురించి ఇందులో పేర్కొంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, యోజన మ్యాగజైన్ సమాజ ఆర్థిక విషయాల గురించి విశ్లేషణ చేస్తుంది. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యనే వివిధ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఒక వెబ్ పోర్టల్ ద్వారా అందిస్తుంది. దీని పేరు ఏంటి మరి? 64వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నారీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, నిధుల దుర్వినియోగం చేస్తే విధించే శిక్షలు ఏవి? ఒకటి, జరిమానా, జైలు శిక్ష, ఉద్యోగం నుంచి బర్తరాఫ్. ఆన్సర్ ఏంటి? పైవన్నీ సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది? ఒకటి, పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాల కమిటీ 1966. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ ఆర్థిక వ్యవహారాలపై అధ్యయన కమిటీ 1963. నెక్స్ట్, న్యాయ పంచాయతీల అధ్యయన కమిటీ 1962. పంచాయతీ వ్యవస్థ గ్రామ సభల స్థానము అధ్యయన కమిటీ 1963. సో ఇందులో సరైన అంశం ఏంటి? ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఓకేనా? ఒకటవది A, B, ఒకటో దానికి A, రెండవ దానికి A1, B2, C4. ఒకసారి చూద్దాం. ఇది ఒకటో దానికి A, పంచాయతీ శిక్షణ కేంద్రాల కమిటీ 1964, రాజగోపాల్ అధ్యక్షతన దీన్ని వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ ఆర్థిక వ్యవహారాలపై అధ్యయన కమిటీ 1963, ఆర్ఆర్ దివాకర్ అధ్యక్షతన ఈ కమిటీని వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, న్యాయ పంచాయతీల అధ్యయన కమిటీ 1962, జి రామచంద్రన్ కమిటీని వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పంచాయతీ వ్యవస్థ గ్రామ సభా స్థానము అధ్యయన కమిటీ 1963లో కె సంతానం అధ్యక్షతన దీన్ని వేయడము జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి సరి అయిన అంశము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పై 2 సరైనవి. ఏంటి మరి? నగదు ఆధారంగా దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, డబుల్ ఎంట్రీ పద్ధతిని ఇందులో పాటించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఒకటి, చాలాన్ ప్రభుత్వ అకౌంట్లను డబ్బులు జమ చేసేందుకు వాడు పత్రము చలాన్ అంటారు. రసీదు పైకం వస్తువులు ముట్టినట్లు ఇచ్చేటువంటి ఆధారము. ఓచర్ బయట వారికి చెల్లింపునకు నమోదు చేయు పత్రము. చెక్ అప్పు చెల్లించుటకు ఆధారంగా ఇచ్చేటువంటి పత్రము. సో ఇందులో సరైన క్రింది వాటిలో సరి కానిది ఏంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చెక్ అప్పు చెల్లించుటకు ఆధారంగా ఇచ్చే పత్రము అనేది ఇందులో సరైన అంశము కాదు. మిగతావన్నీ కూడా సరైనవే అండ్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను కాలక్రమంలో పరిమాణంలో అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో అమర్చాలి. ఒకటవది 69ది ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ది లార్డ్ రిప్పన్ తీర్మానము, తర్వాత రాయల్ కమిషన్ ఏర్పడింది, తర్వాత సమాజ అభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ పథకం.
1 2 3 4 ఇట్లా సీరియల్గా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. 1 స్థానిక సంస్థలలో సాధారణ ఖాళీ అనగా పదవి కాలం ముగియక ముందే ఏర్పడే ఖాళీ. నెక్స్ట్ సామాన్య ఖాళీ అనగా పదవి కాలం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీ. సో ఇందులో సరైన అంశాలు ఏంటి మరి? ఆప్షన్ ఏ, ఏబి రెండు కూడా సరైన అంశాలే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించబడాలంటే ఈ క్రింది ఏ అంశాలను చక్కగా నిర్వహించాలి? ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించబడాలంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? పరిశుభ్రత, పచ్చదనము, పర్యావరణ పరిరక్షణ అంశాలను ఖచ్చితంగా నిర్వహించబడాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఎవరి ఎన్నికల్లో సాధారణ ఓటర్లు పాల్గొనరు? ఎవరి ఎన్నికల్లో ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై వారందరూ. ఎవరు వాళ్ళు? ఉప సర్పంచ్ ఎన్నికల్లో మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్. ఎందుకోసం మరి ఉప సర్పంచ్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? వార్డు మెంబర్లు ఎన్నుకుంటారు. మండల అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులు అండ్ జిల్లా పరిషత్ చైర్మన్ని జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. సో వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఏ విధంగా? చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని పదవి నుంచి తొలగించవచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 గ్రామ పంచాయతీ నిర్ణయించిన డిమాండ్కు అనుగుణంగా పన్నులు వసూలు చేయకపోతే. నెక్స్ట్ వన్, పబ్లిక్ ప్రదేశాలలో ఆక్రమణ తొలగింపునకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనప్పుడు. గ్రామ పంచాయతీ నిధిని సక్రమంగా నిర్వహించకపోతే. నెక్స్ట్ వన్, జనన మరణాల హక్కులు రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించనప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇందులో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఏబిసి 3. ఓకేనా, 3 అంటే ఈ యొక్క 3 సందర్భాలలో ఇతను తన పదవిని కోల్పోయే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? 1 మండల ప్రజా పరిషత్ను రాష్ట్ర ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ వన్, సాధారణంగా 3000 నుంచి 4000 వరకు జనాభాకు ఒక ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తాడు. స్థానిక ఎమ్మెల్యే లోక్సభ మండలంలో ఓటర్గా రిజిస్టర్ అయిన విధానసభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు హోదారీత్యా మండల పరిషత్లో సభ్యుడిగా ఉంటాడు. సో మరి ఆన్సర్ ఏంటి ఇందులో? ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని అధికార బాధ్యతలు గుర్తించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మొదటిది, మండల ప్రజా పరిషత్ తీర్మానాల అమల్లో ఎంపీడీఓ పై పరిపాలన నియంత్రణ చేస్తాడు. 1 సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మండల పరిషత్కు సంబంధించిన రికార్డులన్నీ తనకు అందుబాటులో ఉండాలి. సో మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1 ABCD 3 కూడా సరైన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఏంటి? మండల ప్రజా పరిషత్ తీర్మానాల అమల్లో ఎంపీడీఓ పై పరిపాలన నియంత్రణ చేస్తారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. మండల పరిషత్కు సంబంధించిన రికార్డులను తనకు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనిని 2 భాగాలుగా చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క మెగా గ్రాండ్ టెస్ట్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా లెంత్గా ఉంటుంది, చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎలా అంటే ఎగ్జామ్లో ఎలాగైతే అడుగుతారో ప్యాటర్న్ అదే విధంగా ఉండటం వల్ల, కొంచెం లెంత్గా ఉండటం వల్ల 2వ పార్ట్ను కూడా మీకోసం అందించడం జరుగుతుంది. దీన్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు దాన్ని కూడా అప్లోడ్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఈ మొదటి భాగంలో 75 క్వశ్చన్స్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో 75 క్వశ్చన్స్ని అందిస్తాను ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అంతేకాకుండా ఈ మొదటి పార్ట్ని చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా సెకండ్ పార్ట్ని చూడాలి ఫ్రెండ్స్, తప్పకుండా. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.